హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మధ్యతరగతి మరియు డబ్బులు లేవు ఎల్ఐసి కట్టడానికి అనే చెప్పేవాళ్ళ దగ్గర 5 నిమిషాల్లో మనం పాలసీ ఎలా తీసుకోవాలా అనే విషయం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోలో వెళ్ళే ముందు ఒక ఎల్ఐసిలో ఉపయోగపడే ఒక చిన్న విషయం మీకు చెప్తాను. చాలామంది ఏజెంట్ మిత్రులు పాలసీ అడగటానికి సందేహిస్తుంటారు. పాలసీ అడగాలనా వద్దా, అడిగితే ఏమనుకుంటాడో అనే ఫీలింగ్లో ఉంటాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన ఎల్ఐసిలో అడ్వైజర్స్ వర్కే పాలసీ అడగటం. ఇంకో విషయం ఏంటంటే, అసలైన విషయం, మీరు పాలసీ అడిగితే 50% ఛాన్సెస్ ఉంటాయి, అడగకపోతే 100% పాలసీ రాదు. ఈ విషయం మీరు మైండ్లో పెట్టుకోండి. మీరు వెళ్ళి పాలసీ అడిగారు, ఎస్ అనొచ్చు, నో అనొచ్చు, 50% ఛాన్స్ ఉంటుంది. అదే మీరు వెళ్ళలేదనుకోండి, అసలే ఇంకా అది 100% రాదు. అదే అడిగిన తర్వాత ఎస్ అన్నాడు అనుకోండి, అప్పుడు మన ఛాన్సెస్ పెరిగిపోతాయి ఆటోమేటిక్గా. కాబట్టి ప్రతి ఒక్కళ్లకు పాలసీ అడిగే అలవాటు మీరు చేసుకోండి. ఇక మన వీడియోలో వెళ్దాం, స్టార్ట్ చేద్దాం. మధ్యతరగతి వాళ్ళ దగ్గర 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో పాలసీ ఇలా తీసుకోవాలా? ఫ్రెండ్స్, మన మధ్యతరగతి, రిచ్ పీపుల్, మిడిల్ క్లాస్, పూర్ 3 ఉంటారుగా. బాగా డబ్బున్న వాళ్ళు, మిడిల్ క్లాస్, లో క్లాస్. హయ్యర్ క్లాస్ అంటే, రిచ్ పీపుల్ అంటే వాళ్ళ దగ్గర ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటుంది. వాళ్ళని జనరల్గా మనం రిచ్ పీపుల్గా ట్రీట్ చేస్తాం. మిడిల్ క్లాస్ అంటే ఇన్కమ్, ఎక్స్పెండిచర్ దాదాపుగా సమానంగానే ఉంటాయి. ఇన్కమ్ 25,000 ఉంటే ఎక్స్పెండిచర్ కూడా 23,000, 24,000, 22,000, లేకపోతే 25,000కి 25,000 ఎక్స్పెండిచర్. ఇక పూర్ పీపుల్ అంటే వాళ్ళకి ఇన్కమ్ ఉండదు, ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. వాళ్ళకి ఇన్కమ్ ఉన్నా తక్కువ ఉంటుంది. అయితే హయ్యర్ క్లాస్ దగ్గర మనం ఎలాగో పాలసీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన చుట్టూ ఉండేటోళ్ళు మిడిల్ క్లాస్ ఎక్కువ కాబట్టి వాళ్ళ దగ్గర పాలసీ అడగంగానే వాళ్ళు చెప్పే మొదటి సమాధానం ఏంటంటే, మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, వచ్చిన డబ్బులన్నీ ఖర్చులకే సరిపోతున్నాయి, దానికి సరిపోతుంది, ఇక పాలసీ ఎక్కడ కట్టను నేను అని చెప్పడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు వాళ్ళ మాట కూడా వాస్తవమే. అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే, వాళ్ళ దగ్గర కూర్చోండి, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, మాట్లాడదామని కూర్చొని మీ ఇన్కమ్ ఎంత అని అడగండి. సపోజ్ ఆయన ఇన్కమ్ ఒక 30,000 ఉందనుకోండి, 30,000 చెప్పాడు అతను. అయితే మీకు ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో, ఏమేమి అవుతుందో ఒకసారి చెప్పండి అని ఒక పేపర్ తీసుకొని, పెన్ తీసుకొని రాయటం మొదలుపెట్టండి. మీ ఎక్స్పెండిచర్ ఎంత, ఏమేమి దేనికి ఖర్చు పెడుతున్నారు. ఇంటి రెంట్కు 8,000, పిల్లల ఫీజు, కరెంట్ ఫీజు, డైలీ పాలకు, మెడిసిన్స్కు, జేబు ఖర్చులకు, ఈఎంఐలు ఏమైనా తీసుకొని ఉంటే ఈఎంఐలకు, ఇలా 30,000కు 30,000 సరిపోతుంది అన్నట్టుగా లెక్క చెప్పాడు అనుకోండి ఆయన. అప్పుడు ఓకే, 30,000 ఇన్కమ్ ఉంది, 30,000 ఎక్స్పెండిచర్ ఉంది మీకు,
కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు సంపాదిస్తున్న డబ్బుల్లో మీకు ఏమి మిగులుతలేవు. మీ డబ్బులు లేనే లేవు దీంట్లో, మీరు సంపాదించే దాంట్లో. అదెట్లా? మీరు రెంట్ కడుతున్నారు, ఇంటి ఓనర్కి పోతున్నాయి అమౌంట్. మీరు పిల్లల స్కూల్ ఫీజు కడుతున్నారు, స్కూల్కి వెళ్తున్నాయి. మీరు మిల్క్ తీసుకుంటున్నారు, ఆ మిల్క్కి వెళ్ళిపోతున్నాయి. ఈఎంఐలు కడుతున్నారు, ఈఎంఐలకు పోతున్నాయి. ఇంకా రీఛార్జెస్, కరెంట్ బిల్స్, ఇట్లా రకరకాల ఖర్చులకు మీరు సంపాదించిన సంపాదన అంతా వాళ్ళకి పోతుంది. మీకు మిగిలింది ఏంటి? మీ డబ్బు ఎక్కడ ఉంది దీంట్లో? ఇలా ఎంతకాలం మీరు నడిపిస్తూ ఉంటారు. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళకి చెప్పండి. మీరు చేయాల్సింది ఏంటంటే, 30,000 ఇన్కమ్ ఉంది కాబట్టి దీంట్లో నెలకు 2,000, 3,000, 5,000 మీకు ఎంత వీలైతే అంత ఎక్స్పెండిచర్స్ తగ్గించుకోండి. ఎక్స్పెండిచర్స్ తగ్గించుకొని ఒక 2,000, నెలకు 2,000 తగ్గించుకున్నా, 2,000 చిల్లర తగ్గించుకున్నా, సంవత్సరానికి 25,000, 5 లక్షల పాలసీ వస్తుంది. సంవత్సరానికి 25,000 అయితే మన ఎల్ఐసి 25,000 కడుతుంది. సంవత్సరానికి 50,000 అయితే ఒక 20 years పాలసీ తీసుకుంటే మీకు పెద్ద అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ మీ పిల్లల భవిష్యత్తుకు, మంచి ఎడ్యుకేషన్కు, పిల్లల మ్యారేజెస్కు, మీ ఓల్డ్ ఏజ్కు పనికొస్తాయి అని చెప్పి మినిమం 2,000 వాళ్ళ దగ్గర నుంచి తగ్గించి కట్టించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా నిజమే కదా, నాకేం మిగులుతలేవు కదా అని వాళ్ళకు కూడా ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చి కనీసంలో కనీసం చిన్న పాలసీన మనకు వస్తుంది. మనకు చిన్న చిన్న డ్రాప్స్ తోటి సముద్రం అన్నట్టుగా చిన్న చిన్న పాలసీలతోటి పెద్ద మొత్తంలో బిజినెస్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు అతను మన కస్టమర్ అయితే రేపు అతనికి ఇన్కమ్ పెరిగినా వాళ్ళ రిలేటివ్స్ ద్వారా, వాళ్ళ పిల్లల ద్వారా ముందు పాలసీలు వచ్చే అవకాశం ఉంది, బిజినెస్ వచ్చే అవకాశం ఉంది, ఎల్ఐసి బిజినెస్. కాబట్టి ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ తోటి మీరు మిడిల్ క్లాస్ వాళ్ళని ట్యాప్ చేయండి. ఎందుకంటే మన చుట్టూ మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ ఉంటారు, డబ్బులు లేవు అని చెప్పేటోళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్లకు ఇలాంటి మాటలు చెప్పినట్లయితే వాళ్ళకు కూడా అది కరెక్టే అనిపిస్తుంది. తప్పకుండా మీకు బిజినెస్ వస్తుంది. మీరు ఈ సంవత్సరం మంచి బిజినెస్ చేయాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.